యేసుకు నమ్మకంగా బ్రతుకుదాం. మాని దర్శనాన్ని మాని ఆ బాధాన్ని మాని ఇవ్వబడ్డ కృపను నిరంతరము చేయగా దేవుడితో రోషంగా బ్రతుకోవడానికి దేవుడు మన కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆత్మకు ఒక మాట చెప్తాను, మనందరూ సిద్ధపడాలి. అందరూ కలిసిన సమూహాన్ని సిద్ధపరచాలి. ఆ సిద్ధపరిచే దాంట్లో కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:22 భక్త పౌలు ఆ సిద్ధపరిచే దాంట్లో చక్కని మాట్లాడాడు. చూడండి 1:20 చదువుతాను. కొలొస్సీ 1:20 పౌలు తెలిసిన మాట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించుచున్నాం. దట్ ఈస్ ద పర్పస్. ఆమేన్ చెప్తారా? ఈ రోజు మన సంఘానికి తోడినటువంటి విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్చే సేవకులుగా ఉన్నాం. క్రీస్తు ఎదుట మన ఇండియాలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణము చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. దైవ సేవకుడే నేను అంటాను, మనం నిలబడడానికే మనకి ఇంకా ఆ స్థాయి రాకపోతే మన విశ్వాసులు ఏ విధంగా నిలబెడతారు? మనకి ఇవ్వబడిన విశ్వాసులు ఏ విధంగా క్రీస్తు ఎదుట నిలబెడతాం?